శ్రవణ్ గారు ఎస్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం. ఇంతకుముందు నేను అన్నాను మా మీడియాకు మసాలా లేకుండా చేశారు హరీష్ రావు గారు. మసాలా లేకుండా అని కాదు, కాకపోతే ఆయన సత్యం మాట్లాడారు. అనవసరంగా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు లాంటి ఒక టాల్ లీడరు, స్టాల్వర్ట్ లీడరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ అది కూడా ఒక 14 ఏళ్ల పాటు తన జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించుకొచ్చి వచ్చిన తెలంగాణను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసిన తర్వాత జస్ట్ బికాస్ ఈ లాస్ట్ ఎలక్షన్ ఈ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ మీద చర్చలు ఏదైతే చేస్తా ఉన్నారో, లేకపోతే పార్టీలో ఏదో అంతర్గతమైన విభేదాలు ఉన్నాయని చెప్పని ఏదైతే కుట్రపూరితంగా ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఏదైతే చేస్తా ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది వ్యక్తిగా నేను బాధపడతా ఉన్నాను, పార్టీలో కార్యకర్తగా కూడా ఇది తప్పుడు ప్రచారం. దానికి ఇవాళ హరీష్ రావు గారు చాలా బలంగా తెరదించారు. మొన్న వారు చెప్పినట్లుగా చాలా సందర్భాలలో వాళ్ళు పత్రికాముఖంగా ఖండించినారు. తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తల నేపథ్యంలో మేము సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. మళ్ళీ ఇవాళ కుండబద్దలు వచ్చినట్టుగా చెప్పినారు. వాస్తవానికి ఏంటంటే పార్టీలో ఏ రకమైనటువంటి అంతర్గత విభేదాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, హరీష్ రావు గారు రాముడికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లా. నెంబర్ 3, కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారిద్దరూ ఒక నాణానికి 2 వైపులు. బయట రకరకాల చిలువలు పలువలు అనుకుంటారు. దే ఆర్ వన్ అండ్ ద సేమ్. వాళ్ళ ఆలోచన ఒకటే, వాళ్ళ ఆచరణ ఒకటే. వాళ్ళు కృష్ణార్జునులు లెక్క ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, ప్రభుత్వంలో పనిచేసినారు. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ఇవాళ పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే డివైడ్ అండ్ రూల్. వీళ్ళిద్దరు కలిసినట్టయితే రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు, లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన ఈ దోపిడీని కొనసాగించేటువంటి పరిస్థితిలో ఉండరు. కాబట్టి వైరుధ్యాలు ఉన్నట్టుగా సృష్టించాలా. దీనికి రేవంత్ రెడ్డికి దీనికి సంబంధం? మీ పార్టీ ఇంటర్నల్ అఫైర్ కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఉంది అని చెప్పని బయట పుకార్లు కొట్టినాయి రకరకాలు. దాని గురించి వాళ్ళిద్దరి సంబంధం అంటే దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉండదు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ కావాలా అని చెప్పని వాళ్ళ ఆపన్న హస్తం ఎవరిదండి? ఎవరిది ఆపన్న హస్తం? నాకు తెలుసు అది సునీల్ కనుగోలు నడుపుతాడు. ఎవరు సునీల్ కనుగోలు? రేవంత్ రెడ్డి హెంచ్మెన్. ఆయన సరే ఏఐసిసి లెవెల్లో పనిచేస్తే చేయొచ్చు, కానీ ఆయన కర్ణాటకకు చెందిన ఆయన, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైనటువంటి ఒక సిద్ధాంతకర్త ఆయన. ఆ మొత్తం ఆపన్న హస్తం నడిపేది ఆయనే, ఆయన ఆఫీస్ లో నడుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరంటే నేను నమ్మితే అంటే ఇన్ని రోజులు నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. ఇప్పుడు నిప్పు లేకుండా కానీ పొగలు సృష్టించవచ్చు. ఏమున్నది? బట్టగాల్చి మీదేయడానికి ఏముందండి మీకు? ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ తర్వాత అది క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకేముంటది? ఏం ఉండదు కదా. ఏం లేదు, గతంలో కూడా లేదు అంటున్నా నేను. గతంలో కూడా లేదు. కావాలని చెప్పని పలుగట్టుకొని కొంతమంది తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. వాటికి వాళ్ళ మూతోడు జవాబు. ఏప్రిల్ 20 నుంచి వాళ్ళ మే 13 వరకు కొంత నడిచింది కదా ఇదంతా కూడా. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఆయన కూడా కొంత సభకు ప్లీనరీ దానికి దూరంగా ఉన్నారు సభాస్థలి విషయంలో. కేటీఆర్ ఒంటరిగా దాన్ని నిర్వహించారు. నిజానికి దానికి ముందు ఎట్లా ఉంటుందో సభ ఎన్నో అనుకున్నారు, కానీ ఒక్క కించిత్ చిన్న ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు జరుగుతాయి జనరల్ గా. ఒక చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా సక్సెస్ఫుల్ గా కేటీఆర్ కండక్ట్ చేశారు ర్యాలీ. దట్ ఈస్ కేసీఆర్ అండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. నేను వారితో సన్నిహితంగా పనిచేసినాను. గతంలో వరంగల్లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ సందర్భంలో వరంగల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో క్షణక్షణం వారి వెంట ఉండి వారి ప్లానింగ్ గాని వారు సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా వారు ఎట్లా పట్టించుకుంటారో చూసినాం. ఈ సమావేశంలో కూడా అన్ని తానై కేసీఆర్ గారు ముందుకు నడిపిండ్రు. తర్వాత దానికి తోడుగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక నాయకులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత వినయ్ భాస్కర్ గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి కేరబల్ దయాకర్ రావు గారు, ఇట్లా చాలా మంది కీలకమైనటువంటి నాయకులు వరంగల్ జిల్లాలో వాళ్ళు. ఇది వాస్తవానికి కేసీఆర్ గారి ప్లానింగ్ ఒక ఆర్మ్ ఫోర్స్ ప్లానింగ్ ఉంటది. ఒక ఆర్మీ జనరల్ గనక తన సేనల్ని నడిపితే ఎంత మైన్యూట్ గా అయితే ప్లానింగ్ చేస్తాడో అంత మైన్యూట్ గా కేసీఆర్ గారు ప్లాన్ చేస్తారు. చాలా మందికి తెలియదు కుర్చీలు ఎన్ని ఉండాలా, ఏ దిశలో ఉండాలా, డయాస్
హైట్ ఎంత ఉండాలా, ఒక డాష్ మీద ఎంత మంది కూర్చుంటే బాగుంటుంది, డాష్ మీద కూర్చొని మాట్లాడితే ఎంత దూరం వినబడాలా, పార్కింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్కింగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి, డయాస్ మీద 2 ఫోటోలు ఉండాలి, కేసీఆర్ కేటీఆర్ అని కూడా డిసైడ్ చేసింది కేసీఆర్ కదా. అక్కడనే కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి ఫోటో పెట్టిండ్రు. దాన్ని అంటే ఇంతకుముందు చాలా ఫోటోలు ఉండేవి, దాంతోనే స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ 2 ఫోటోలు ఉండాలి, సెల్ఫీ పాయింట్స్ కట్అవుట్స్ కూడా 2 ఉండాలి. ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ తప్ప వేరే వాళ్ళే లేవు. దాంతో కదా అసలు ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ కదా. ఇది వాస్తవానికి ఈ మీటింగ్ కేసీఆర్ గారు మీటింగ్ తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులు కాబట్టి వారు ఫోటో పెట్టిండ్రు. ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ఒక ప్రయత్నం చేసి తద్వారా హరీష్ రావు గారు అంటే ఇంతకుముందు సభల్లో అట్లా లేదు ఉన్నాయని, శ్రవణ్ గారు ఇంతకుముందు సభల్లో అట్లా లేదు, 2 ఫోటోలు మాత్రం లేదు, వేరే వాళ్ళ ఫోటోలు కూడా సార్. ఇప్పుడు ఒక విషయము, ఈ హరీష్ రావు గారి ఫోటో లేనంత మాత్రం చేత హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి వైరుధ్యం ఉందని ప్రచారం చేయడం సమపు కాదు, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వైరుధ్యం ఉందని చెప్పని ప్రచారం చేయడం సమపు కాదు. ఏ కారణం చేత లేదో అది పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి తెలుస్తుంది, అది హరీష్ రావు గారికి కూడా తెలుసుంటది. ఎందుకంటే వారంతా ఒకటే. ఈ పార్టీకి కేసీఆర్ గారికి 2 కళ్ళు, ఆ 2 కళ్ళు, ఒక కన్ను హరీష్ రావు గారు, ఒక కన్ను కేటీఆర్ గారు. కాబట్టి వాళ్ళకి పరిపూర్ణమైన అవగాహన తర్వాత ఎక్సెప్టెన్స్ ఉంటదని నేను భావిస్తున్నా. అనవసరంగా చిలువలు పలువలు సృష్టించి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ అధికార పక్షం వాళ్ళు ఏం చేయలేక బట్టగాల్చి మీద వేసి పార్టీలో వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు. ఓకే, ఒకటి మీరు ఇప్పుడు కేసీఆర్ కు సన్నిహితమే, కేటీఆర్ కు సన్నిహితమే, హరీష్ రావు సన్నిహితమే, కవిత కూడా సన్నిహితమే. కవిత ఇష్యూని ఎట్లా టాకిల్ చేస్తారు? లాస్ట్ 10-15 డేస్ గా మే డే నుంచి లేకపోతే అంతకుముందు బిఫోర్ చేస్తున్న వ్యాఖ్యలనైతే మరి ఎట్లా చూస్తారు మీరు దాన్ని? వారేం తప్పే మాట్లాడిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఆస్పిరేషనల్ పాలిటిక్స్ అంటాం మనం. ఇవాళ సామాజిక తెలంగాణ గురించి వారు ఇవాళ మాట్లాడింది. మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినాం ఈ మాట. ఇదే చాలా సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ వేరే బీఆర్ఎస్ లీడర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? సామాజిక తెలంగాణ రాలేదు అంటే యాక్సెప్ట్ చేస్తారా అన్న? ఒక విషయం అన్న, తెలంగాణ ఉద్యమ యొక్క లక్ష్యమే తెలంగాణ సాధన అయినప్పుడు తెలంగాణ సాధనలోనే సామాజిక న్యాయం లభిస్తుంది అని చెప్పని బలంగా నమ్మినటువంటి వాళ్ళు. చిన్న రాష్ట్రాల ద్వారానే సామాజిక న్యాయం వస్తాను అంబేద్కర్ అన్నారు. అదే సూత్రంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. కాబట్టి వారు మాట్లాడిన దాంట్లో వైరుధ్యం ఉందని చెప్పని నేను భావించట్లేను. కేసీఆర్ గారు కూడా ఆయన 10 సంవత్సరాల పాలనలో సామాజిక న్యాయం చేయాలనే ప్రయత్నం చేశారు. ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ గా బీసీలు కూర్చున్నారు, ఆ 2 సభల్లో బీసీలు స్పీకర్ గా కూర్చున్నారు. ఎప్పుడన్నా ఆర్థిక మంత్రి బీసీలు అయినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారు బీసీలను ఎక్సైజ్ మంత్రిగా, బీసీలను ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిన ఒక పరిస్థితులు చూసినాం. కాబట్టి సోషల్ జస్టిస్ డస్ నాట్ మీన్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. కేసీఆర్ డెట్ సోషల్ జస్టిస్ చెప్పని వారు అనుకుంటే తప్పు లేదు. ఆ దిశగా కేసీఆర్ గారు కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆలోచించిన అది జరగలేదని చెప్పారు కదా. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్నారు కదా. ఇప్పుడు ఒక సింపుల్ ఫ్యాక్ట్ అండి, ఇవాళ అసెంబ్లీలో పోయి చూస్తే 119 సీట్లలో 60 మంది ఒకటే కాస్ట్ చెందినట్టుంటే సోషల్ జస్టిస్ ఎట్లా అయింది అని చెప్పని ఆవిడ అంటే తప్పేంటి చెప్పరాళ్ళ? దానికి ఇప్పుడు ఆవిడ అంటే తప్పు లేదు, నిజంగా జరగలేదు. కానీ అందుకు కారణం ఎవరంటే మళ్ళీ అది ఫింగర్ కేసీఆర్ మీద దగ్గరికి వెళ్తుంది కదా. తిలా పాపం తలా పిడికడు. మీరు దయచేసి కేసీఆర్ గారు సామాజిక న్యాయం చేయాలని చెప్పని, సబ్బండ వర్గాలను సమున్నతంగా సాధికారికంగా అభివృద్ధి చేయాలని చెప్పని చేసినటువంటి ఒక ప్రయత్నం సామాజిక న్యాయ సాధనలో భాగమే. గొల్లలకు గొర్రెలిచ్చి ఆర్థికంగా సుసంపన్నం చేసిన, లేకపోతే ముదిరాజులకు బెస్తలకు చేపలిచ్చి వాళ్ళని సుసంపన్నం చేసిన, లేకపోతే సబ్బండ వర్గాలకు అన్ని రకాలుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అందజేసినా, లేకపోతే చిన్న కులాలకు చెందిన వాళ్లకు రాజ్యాధికారానికి సంబంధించిన పదవులు అందుబాటులోకి తీసుకొచ్చినా కేసీఆర్ గారు కూడా సామాజిక న్యాయం చేసిండు. బట్ ఓవరాల్ గా చూసినట్టయితే ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం లెటెస్తే ఇఫ్ దే ఆర్ డామినేటింగ్ 50-60% ఆఫ్ ద సీట్స్ అండ్ కంట గారు సామాజిక న్యాయం ఇంకా అయినట్టుగా కనబడతలేదు అంటే కేసీఆర్ అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ఎందుకు చూస్తా ఉన్నారు? సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో కంప్లీట్ అన్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ
అసమానతల విషయంలో మాట్లాడితే అది కేసీఆర్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలా. సామాజిక న్యాయం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిండ్రు. ఇవాంటికి 77 ఏళ్ళు అయిపోయింది రాజకీయం, భారతదేశం స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది, లో పూర్తి స్థాయిలో రాలే. అది తెలంగాణలో చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇంకా బలంగా చేయాలని చెప్పిన ఆవిడంటే దానికి చిలవలు పలవలు సృష్టించి తండ్రిగారి పైన గండాట తీసింది, కత్తి తీసింది, కటార్ తీసింది అని చెప్పని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. షీ ద డాటర్ ఆఫ్ కేసీఆర్. ఫ్రీ వీల్ గా ఉన్నట్టు ఒక భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటూ తను ఏ సమాజం నిర్మించాలో ఆ మాట అన్నది. దాన్ని అనవసరంగా కుటుంబ పరమైన వైరుధ్యాలు లేదా పార్టీ పరమైన వైరుధ్యాలు చూడకూడదు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి బిడ్డలు, కేసీఆర్ గారి శిష్యులు, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఉద్యమ ఆయుధాలు. అవి తెలంగాణ కోసమే వాడబడతాయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసమే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా అహర్నిశలు పనిచేస్తారు. సో ఈ ఇష్యూని ఇప్పుడు కవితకు సంబంధించిన అసంతృప్తి ఇష్యూని ట్యాకిల్ చేయగలుగుతారా ఈజీగానే? ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావు అని అనుకున్నారు సార్, కేటీఆర్ హరీష్ రావు అని అనుకున్నారు. లాస్ట్ 1-2 months గా ఎక్కువ కవిత లైమ్ లైట్ లోకి వస్తుంది ఇటువంటి స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ఆమె అన్ని జిల్లాలు విస్తృతంగా పర్యటించడం ద్వారా. సార్ ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావనను వ్యక్తీకరించడమే రాజకీయ నాయకుల యొక్క పని. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక బీసీ వర్గాలలో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఒకవేళ కనుక బలోపేతమైనట్టయితే వాటిని వారు వ్యక్తీకరించినట్టయితే ప్రజలు వ్యక్తీకరించినట్టు కదా, తప్పెందుకు అంటున్నారు మీరు నాకు అర్థం కావట్లా. ఒకటి, కేసీఆర్ గారు ఏమైనా సామాజిక న్యాయానికి వ్యతిరేకమా కారు. ఆయన మొత్తం మీరు ఆయన చేసినటువంటి ఒక ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ కానీ, మంత్రుల అపాయింట్మెంట్ కానీ, జెడ్పీ చైర్మన్ల అపాయింట్మెంట్ కానీ, ఎమ్మెల్సీల అపాయింట్మెంట్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ల అపాయింట్మెంట్ కానీ, ఇవన్నీ తర్వాత నిధుల కేటాయింపు విషయంలో కానీ ఎస్సీలకైనా బీసీలకైనా అన్ని వర్గాల వాళ్లకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి నిధులన్నీ కేటాయించి పదవులన్నీ కట్టబెట్టిన తర్వాత సామాజిక న్యాయ ప్రస్థానంలోనే ఉన్నారు. ఇంకా కూడా బలంగా ప్రజలు ఇంకా బలోపేతం కావాలనుకున్నటువంటి విషయాన్ని కవిత గారు చెప్తే అదే కేసీఆర్ గారు చెయ్యలేదు కాబట్టి అన్నది అని చెప్పని మసిమూసి మామిడికాయలు చేసే ప్రయత్నం ఎందుకు చేయాలో? షీఈ్ ఓన్లీ ఎక్స్టెండింగ్ వాట్ కేసీఆర్ హస్ స్టార్టెడ్. ఇది ఒక నిరంతర ప్రక్రియ కదా. 100 సంవత్సరాల నుండి అణగదొక్కబడ్డటువంటి సమాజానికి సమున్నతమైన సాధికారత ఇవ్వటము సామాజిక న్యాయం ద్వారా అనేటువంటిది ఒక పెద్ద లక్ష్యం, పెద్ద ప్రస్థానం. అది దాన్ని కేసీఆర్ గారు మొదలు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటి పెట్టు 10 సంవత్సరాల పనులు చాలా సాధించిండ్రు. ఇంకా సాధించాలని కవిత గారు అంటే వైసీపీ ఓకే. సో ఇవాళతో దీని మీద క్లారిటీ వచ్చేసింది. ఇంకా లీడర్స్ అందరికి క్లారిటీ వచ్చిందా? లీడర్స్ కు, క్యాడర్ కు, కార్యకర్తలకి? నేనేమంటున్నా సార్, కేసీఆర్ గారిని కుటుంబాన్ని గాని, లేకపోతే హరీష్ రావు గారిని గాని, కేటీఆర్ గారిని గాని బాగా సన్నిహితంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన అనుమానంలో లేరు. కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీల కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అనుమానంలో లేరు. కాకపోతే కొంతమందికి ఇట్లా అయితే బాగుండు కదా అని విజువల్ థింకింగ్ అంటారు. అటువంటి వాళ్ళకి అలా రాత్రి నిద్రపోకపోవచ్చు. అని నేను ఒకటి అనుకుంటే ఇట్లా అయిపోయింది అని చెప్పని బాధపడితే పడవచ్చు తప్ప ఏ రకమైన అంతర్గతమైన వైరుధ్యాలు లేవు. అనవసరమైనటువంటి ఒక చర్చకు దారితీసి కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన మా అందరికంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఇవాళ అక్కడ ఉన్నట్టు మానసికంగా, శారీరకంగా, తర్వాత సమాజానికి ఇంకా బలమైన సేవ చేయాలని చెప్పని, తెలంగాణలో ఇంకా బలంగా నిలబెట్టాలని ఒక బలమైన ఆకాంక్షతో ఒక నాయకుడు అక్కడ నిలబడిన తర్వాత ఈ చుట్టూ అనవసరమైనటువంటి ఒక చర్చలు పట్టుకొచ్చి పార్టీని బలహీనపరచాలనే కుట్రలు కొంతమంది చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇలా కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళకి ఇలా అర్థం నిద్ర పట్టదు. ఎందుకంటే హరీష్ రావు గారు గుండెత్తేసినట్టు చెప్పిండ్రు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, చిల్లర ప్రయత్నాలు చేయకండి, ఆయన కేసీఆర్ గారే మాకు నాయకుడు అని చెప్పిండ్రు, కేటీఆర్ గారు నేనంతా ఒకటే అని చెప్పిండ్రు. కాబట్టి ఇంకా కూడా చిల్లర బల్లర ప్రయత్నాలు చేయకుండా ప్రజల యొక్క హితం కోసం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది. అనవసరంగా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అయినా నెక్స్ట్ సీఎం ఏమంటారు? 2029లో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కేటీఆర్ అనే సీఎం? దిస్ ఇస్ అన్ఫేర్ క్వశ్చన్. ఎందుకు మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు థర్డ్ టైం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని చెప్పని పార్టీ ఎంత కోరుకుంటుంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అంటున్నారు? అట్లాని కాదు, కేసీఆర్ 2021లోనే ఇద్దాం అనుకున్నారు. బహిరంగ రహస్యమే. నరేంద్ర మోడీకి చెప్పారు, నరేంద్ర మోడీ చెప్పారు కదా బహిరంగ సభలో నాకు వచ్చి చెప్పారు. అన్న భరతన్న మీరు మేధావులు ప్రధానమంత్రి స్వయంగా బహిరంగ సభలో చెప్పిన తర్వాత దాన్ని నమ్మకుండా ఎట్లా ఉంటారు శ్రవణ్ గారు? ఆయన ప్రధానమంత్రి మాటలు నా దగ్గరకు వచ్చి కేటీఆర్ సీఎం చేస్తా అని చెప్పాడు,
అని ఆయన క్లియర్ గా చెప్పారు కదా నరేంద్ర మోడీ. దాన్ని ఖండించలేదు కూడా కేసీఆర్. ప్రధానమంత్రిని నమ్మాలా అని అంటే 15 లక్షల రూపాయలు నమ్మాలా, సాల్కు 2 కరోడ్ నౌకరియా నమ్మాలా. ఇంకా ఇవాళ నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి, పహల్గాం ఉదంతము, ఈ యుద్ధము, తర్వాత ట్రంప్, ఈ కథ చూసిన తర్వాత ఎంత శక్యమైన వ్యక్తి అనేది సమాజానికి కనబడతా ఉంది. కాబట్టి నాకు లోతుగా నేను నరేంద్ర మోడీ గారి మీద నన్ను కమెంట్ చేయనీయకండి. ఎందుకంటే ఈ సందర్భంలో అయితే ఒకటి, ప్రతిపక్ష నేత గాని లేకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఏమైనా కేటీఆర్ కి ఇస్తారా? రాష్ట్ర అధ్యక్షులు, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ. సార్, అవర్ లీడర్ ఇస్ ఇంటాక్ట్, అవర్ లీడర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ, ఫిజికల్లీ, డిటర్మినేషన్ వైజ్ టు రీబిల్డ్ తెలంగాణ. ఈ 16 నెలల్లో మొత్తం ఆయన ఎంత కష్టపడి దాన్ని ఒక గాడిలో పెడితే దాన్ని అపగమనం చేసిండ్రు. రీబిల్డ్ చేయాలంటే వీ నీడ్ కేసీఆర్ అని చెప్పని పార్టీని పక్కన పెట్టండి, ప్రజలు కోరుకుంటున్నారు. ఏ పల్లెకు పోయినా అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే గిట్లుండే కదా, అయ్యో మాకు కరెంటు కష్టాలు లేకుంటుండే కదా, మాకు మంచినీటి కష్టాలు లేకుంటుండే కదా, కడుపులో చల్లగా వెళ్ళకుండా మేము చల్లగా బతికినాం కదా అని చెప్పని కోరుకుంటున్నారు. దాని వాళ్ళ కేసీఆర్ గారిని 3సారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఫర్గెట్ అబౌట్ వాట్ వీ థింక్. మేమేమనుకుంటాం అనేది పక్కన పెట్టండి. సాధారణంగా ఓటర్ ఏమనుకుంటున్నాడు, ఓట్లేసి అధికారం ఇచ్చేటువంటి పెద్ద ప్రజాదేవుళ్ళు ఏమనుకుంటున్నారు ముఖ్యం. వాళ్ళ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు. కాబట్టి వై డు వి హావ్ టు డిస్కస్ అబౌట్ కేటీఆర్ గారు కావచ్చు, ఇంకా ఎవరినైనా ఎందుకు చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? జనరేషన్ చేంజ్ కదా, జనరేషన్ చేంజ్. కేసీఆర్ మార్గదర్శిగా ఉంటూ 80 ఏళ్ళకి వచ్చిన నరేంద్ర మోడీ గురించి ఎందుకు చర్చ లేరండి? 80 కాదు, 74, 75. సరే, 75 కూడా రాలేదు ఇంకా, 74. ఆయన గడ్డ మీద అడిగితే 80 లెక్క కనబడుతుంది. 75 మీరు అన్నట్టు 75 వస్తే ఇప్పుడు మార్గదర్శక మండలి నిబంధన వర్తిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం. 75 ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం నరేంద్ర మోడీ విషయంలో, అది కూడా చూద్దాం. ఒకసారి ప్రధానమంత్రి కావచ్చు, 4వసారి తయారు కావచ్చు, కోసం దేశానికి అధ్యక్షుడు మొత్తం ప్రెసిడెన్షియల్. అంటే నరేంద్ర మోడీకి వారసుడు లేడు శ్రవణ్ గారు, నరేంద్ర మోడీకి వారసుడు లేరు. కేసీఆర్ కు కేటీఆర్ ఉన్నారు, ప్రూవ్ చేసుకున్నారు. అట్లా నేను అందుకని అంటున్నా సార్. ఈ ఎండ్ ఆఫ్ ద డే వెన్ హీ స్టెప్స్ డౌన్, ఆయన వారు గడ్డ దిగినప్పుడు కదా ఉండి కూడా మార్గదర్శకం చేయొచ్చు. ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ కి ఇచ్చేశారు. ఏ వారసత్వం లేకున్నా నరేంద్ర మోడీ గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ వారసత్వం లేకున్నా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు తెలంగాణ పట్టుకొచ్చిండ్రు. 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చేసిన తర్వాత ప్రజలు 3వసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటున్నారు. నేను నో డౌట్ కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ రావాలి అన్న విషయంలో కొంత అభిప్రాయం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే ఉంది, దాని అనలేదు. బట్ కేసీఆర్ కొంత విభిన్నంగా ఆలోచిస్తారు కదా. అప్పుడు 2021లో పీక్ లో ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు, కరోనా సమయంలో లక్షలాది మంది ఆయన చూసినప్పుడే అప్పుడే అనుకున్నారు కేటీఆర్ చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడైనా చేయొచ్చు కదా, అట్లా ఆలోచిస్తారు కదా అని నేను అంటున్నా. నేనేమంటున్నా అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అంటాం మనం. నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ప్రతి ఒక్కో కాంటెక్స్ట్ లో ఒక్కో సందర్భాలలో ఒక్కో నాయకుడు అవసరం అవుతాడు. ఇవాళ తెలంగాణకు కేసీఆర్ యొక్క అవసరం ఉంది. మళ్ళా తెలంగాణను ఆయన ఏం మాయ చేసిండో, ఏం కష్టపడ్డాడో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడో తెలియదు. కరెంట్ పోకుండా చూసిండు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చిండు, ఎవరికి ఇబ్బంది పడకుండా పెన్షన్లు కావచ్చు, పథకాలు కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, స్వతుల్యమైన అభివృద్ధి సాధించడానికి ఆ మనిషి ఒక రోబోట్ లెక్క 24 గంటలు పనిచేసిండు. ఇవాళ అనుభవిస్తున్నటువంటి ఈ తెలంగాణను, మళ్ళీ ఈ 16 నెలలో అయిపోయిన తెలంగాణను ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు ఇట్లే అధికారం ఉంటే ఎంత అధోగతికి పాలవుతుందో. కానీ మళ్ళీ పట్ల మీద కేసీఆర్ కావాలా, విజన్ కావాలా, ఆ విజన్ కావాలా. దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్. చర్చ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాము అంటే పార్టీని బలహీనపరచాలని చెప్పని, పార్టీలో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని, పార్టీలో నాయకత్వ పోటీలు ఉన్నాయని చెప్పని ఒక చర్చ పట్టుకొస్తా ఉన్నారు. విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్మ్ సార్. ఒక పెద్ద ఇప్పుడు అక్కడ ఉన్న తర్వాత ఆయన దశ నిర్దేశం చేస్తున్న తర్వాత అంత పెద్ద ఎత్తున నిలబడి దేశానికే దిశానిర్దేశం స్థాయిలో ఆయన ఉన్న తర్వాత మనం ఈ చర్చ పట్టుకొస్తున్నామంటే ఇది కేవలం పార్టీని బలహీనపరిచే కుట్ర. He's there. Why are we talking about conflict? ఇది చాలా దురదృష్టం. ఇది ఇటువంటి చర్చనే రావద్దు అంటే, ఇటువంటి చర్చనే రావద్దు. Why should you talk about it? You tell me. ఎందుకు రావాలి చెప్పండి.
అంటే భారత రాజకీయాల్లో ఇట్లా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తా 2011లో ములాయం సింగ్ యాదవ్ అందరు ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఆయన అఖిలేష్ యాదవ్ కి ఇచ్చేసారు, ఆయన సీఎం తీసుకోకుండా. అందరు ములాయం సింగ్ యాదవ్ అవుతాం అనుకున్నారు. సార్ మీరు మోకాలకు బోడిగుండుకు ముడి పెడతా ఉన్నారు. మీరు కేసీఆర్ కు ములాయం సింగ్ యాదవ్ కు జమీన్ ఆస్మాన్ ఫరక్. స్టాల్వర్ట్ లీడర్ కేసీఆర్, ద టాలెస్ట్ లీడర్ ఆఫ్ ద కంట్రీ. ములాయం సింగ్ యాదవ్ కూడా స్టాల్వర్టే కదా, గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్. ఇంకో లీడర్షిప్ గురించి చర్చ పట్టుకొచ్చే ప్రయత్నం చేయడంలో ఒక కుట్ర ఉంది, కాన్స్పిరసీ ఉంది, బలహీనపరిచే కుట్ర ఉంది, ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కుట్ర ఉంది. ఓకే ఓకే, దిస్ ఇస్ అంతే. ఇప్పుడు ఎవరు నేను కుట్ర చేస్తున్నా అంటున్నారా? నేను మిమ్మల్ని అంటలే. ఎవరు చర్చ పెట్టినా తప్పు అంటున్నా నేను. ఓకే, ఎవరు చర్చ పెట్టినా తప్పు అది. ఓకే, ఎవరు చర్చ పెట్టినా తప్పు అది. ఎందుకు? సో ఇప్పుడు ఇక ఇవాళతో రెట్టించిన ఉత్సాహంతో ఫైట్ చేస్తారా ఈ గవర్నమెంట్ మీద? ఆల్రెడీ మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళిద్దరూ అస్త్రాలు సంధిస్తుంటే అసెంబ్లీలో మాట చెప్పలేక ఎట్లా బొక్కబోర్ల పడ్డారో ప్రభుత్వం చూసినాం. ఇన్క్లూడింగ్ 6 మంత్రివర్గ సభ్యులు గాని, రేవంత్ రెడ్డి గారు గాని ఎవరు సమాధానం చెప్పట్లేదు. అటు అసెంబ్లీలో గాని, క్షేత్రంలో గాని కేటీఆర్ గారు, హరీష్ గారిని తట్టుకునే ప్రసక్తి లేదు. ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. వాళ్ళ అవినీతిని ఎదుర్కొంటాము, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విధంగా ఒత్తిడి పెడతాం. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తులో మేము పార్టీ మెంబర్షిప్ ను చేసుకోబోతా ఉన్నాము, తర్వాత సంస్థాగత నిర్మాణం చేసుకోబోతా ఉన్నాము, పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. ఈ సంవత్సర కాలం అంతా కూడా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఒక పీరియాడికల్ గా మొత్తం సంవత్సరం అంతా కూడా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతా ఉన్నాము. కాబట్టి ఇంకా ఒక బలమైనటువంటి ఒక శక్తిగా ప్రజల పక్షాన పోరాడేటువంటి ఒక పెద్ద శక్తిగా పార్టీ ముందుకెళ్తుంది. కేసీఆర్ గారు, నేను ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎండ్ ఆఫ్ ద డే ద కలెక్టివ్ విజ్డమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఇండివిజువల్. ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని మళ్ళా కోరుకుంటున్నారు కాబట్టి వారు తప్పనిసరిగా 3వసారి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఈ తెలంగాణ పెద్ద ఆయన, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆయన కాదు, తెలంగాణకు పెద్ద ఆయనగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళా ఈ ఆగమైపోతున్న తెలంగాణను మళ్ళా గాడిలో పెడతారు అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. థ్యాంక్ యూ దాసరి శ్రవణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో స్పందన, మళ్ళొకసారి రీట్రేట్ చేస్తున్నాను.